So the message of Amos Law, 8th century, 8th century seems to be a busiest century in the human history, right? And కారణం ఏంటిది అంటే మనం చూసాం లాస్ట్ టైం రోమ్ వాజ్ వెరీ బిజీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ లా అండ్ ఆర్డర్. తర్వాత గ్రీస్ ఆల్సో వాజ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో గ్రీక్ లాంగ్వేజ్. దెన్ చైనీస్ అండ్ ఇండియన్ సివిలైజేషన్ ఆర్ బర్డింగ్ ఇన్ దోస్ టైమ్స్. అండ్ గాడ్ ఈజ్ ఆల్సో బిజీ. ఆ టైంలో కూడా దేవుడు కూడా చాలా బిజీగా ఉన్నాడు. ప్రభు కూడా బిజీగా ఉంటూ అండ్ హీ వాంటెడ్ హిస్ పీపుల్ టు రియలీ కమ్ బ్యాక్ టు హిమ్. కానీ వాళ్ళు కూడా ఏమాత్రం ప్రభు దగ్గర రాలేని పరిస్థితిలో మనం కనపడతా ఉన్నారు. దెన్ కొన్ని మైల్ స్టోన్స్ కనుక మనం చూస్తే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే యునైటెడ్ కింగ్డమ్ గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని సొలొమోను పాపం ద్వారా దేవుడు రెండుగా డివైడ్ చేశాడు. అండ్ నార్దర్న్ కింగ్డమ్ ఇస్ కాల్డ్ as ఇజ్రాయెల్ అండ్ సదరన్ కింగ్డమ్ ఇస్ కాల్డ్ as ద జూడా విత్ జెరూసలేం యాజ్ ద క్యాపిటల్. అయితే టూ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ మనం చరిత్రలో వచ్చిన గుర్తుండాల్సిన విషయాలు 722 బీసీ అండ్ 586 బీసీ. 722 బీసీలో ద నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్ బై ద అసీరియన్స్. అది మనకి 2 Kings 17 చాప్టర్ లో కనబడుతుంది. దాని తర్వాత సదరన్ కింగ్డమ్ of Israel has been destroyed, that is Judah has been destroyed in the year 586 BC. సో ఇట్లా దేవుడు తన రాజ్యంలో ప్రభు మాట విన్నందుకు వాళ్ళని భయంకరంగా శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ నార్దర్న్ కింగ్డమ్ గురించి మనం చూస్తున్నప్పుడు ఇద్దరు ప్రవక్తలు దేవుడు ఎక్స్క్లూసివ్ గా నార్త్ కి పంపించాడు, ఆమోస్ అండ్ హోషియా. ఇద్దరు 8th century ప్రాఫిట్స్, ఇద్దరు కూడా ఎక్స్క్లూసివ్లీ ఫర్ నార్త్. అండ్ ఆమోస్ ఏమో వెరీ టఫ్ ప్రాఫిట్, బట్ హోషియా ఈజ్ ఎ వెరీ టెండర్ ప్రాఫిట్. ఆమోస్ అపీల్స్ ఆల్వేస్ టు ద మైండ్, but Hosea always appeals to the heart. And Amos, his focus is on the justice, but Hosea's focus is upon the mercy of God. Then Amos communicated the divine thought, but Hosea communicated the divine feelings. సో ఇద్దరిని కూడా దేవుడు సమకాలికలుగా వచ్చి ఇద్దరికి ఒకటే మినిస్ట్రీ ఇచ్చాడు కానీ డిఫరెంట్ ఫోకస్ గా, అండ్ కెమెరా యాంగిల్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఆ విధంగా ఆమోస్ అండ్ హోషియా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మాట వినలేదు కాబట్టి దేవుడు 722 బీసీలో ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు నాశనం చేసినట్టుగా మనకి హోషియా ఆమోస్ గురించి కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత ఆమోస్ మనందరూ తెలిసినట్టుగానే ఆమోస్ ఒక సొసైటీ కనుక మనం చూస్తే మూడో పేపర్లో అనుకుంటుంది. ఆమోస్ సొసైటీ చూస్తే అఫ్లియన్స్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రాఫిట్ మోటివ్స్ కనబడతా ఉన్నాయి. అండ్ అఫ్లియన్స్, ద రిచ్ వర్ బికమింగ్ వెరీ రిచ్ అండ్ దర్ ఆల్వేస్ ఎక్స్ప్లాయిటేషన్. దెన్ ప్రాఫిట్ మోటివ్స్ మనకు కనబడ్డాయి. దెన్ చర్చ్ గురించి మనం చూస్తే పీపుల్ ఆర్ సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్, అండ్ దెన్ సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్ మనకు కనపడతా ఉన్నారు. దెన్ సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్ మనకు కనపడతా ఉన్నారు. అయితే ఈ ఆమోస్ గ్రంథం మన జీవితానికి రిలవెంట్ గా ఉంటుందా లేదా అన్నప్పుడు దెర్ ఆర్ 3 టచ్ పాయింట్స్ మనం చూసాం. ద ఫస్ట్ టచ్ పాయింట్ ఈస్ చాప్టర్ 3 verse 2 లో మనకు కనబడింది, ప్రివిలేజ్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్. ద నీరర్ టు గాడ్ ద క్లోజర్ ద స్క్రూనిటీ అండ్ దేర్ ఫోర్ మోర్ సర్టెన్ ఇస్ ద జడ్జ్మెంట్. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త వంశంలో మిమ్మల్ని మాత్రం ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు చేసిన దోష క్రియలు బట్టి మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ద ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ ఫర్ అస్. దట్స్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హావ్ సీన్ చాప్టర్ 3 verse 2. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ టచ్ పాయింట్ మనం చూసింది 5వ అధ్యాయంలో, దట్ పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రెసెంట్ స్పిరిచువల్ అండ్ మోరల్ కమిట్మెంట్, బికాస్ గాడ్ ఆల్వేస్ లుక్స్ ఎట్ ద అప్ టు డేట్ కమిట్మెంట్ టు హిమ్సెల్ఫ్, టు మోరల్ వాల్యూస్ అండ్ టు ద సోషల్ అండ్ పర్సనల్ ఎథిక్స్ గురించి ప్రభు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి లాస్ట్ వీక్ నేను బాగున్నా, లాస్ట్ ఇయర్ బాగున్నా, లాస్ట్ మంత్ ఉపవాసం బాగా చేశాను, దట్స్ ఓకే, దట్స్ పాస్ట్ హిస్టరీ ఇస్ వెరీ గుడ్. బట్ ద లార్డ్ ఈస్ లుకింగ్ ఎట్ ద ప్రెసెంట్, రైట్? ప్రెసెంట్ స్పిరిచువల్ మోరల్ కమిట్మెంట్ ఎవ్రీ డే. ద లార్డ్ ఈస్ లుకింగ్ ఎట్ ద డే టు డే కమిట్మెంట్ దేవుడు చూస్తాడు. అందుకే మన 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గిల్గాలకు వెళ్ళకండి, బేర్షబాకు వెళ్ళకండి, తర్వాత బేతెలు వెళ్ళమాకండి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయిస్తే మీరు జీవిస్తారు. కానీ గిల్గాల్ బేర్షెబాను ఆశ్రయిస్తే తప్పకుండా నేను వాటి మీద అగ్ని కురిపిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుకి ఇష్టమైనది ఏంటిదంటే అప్ టు డేట్ కమిట్మెంట్. కానీ పాస్ట్ హిస్టరీలో మనం బాగున్నాం అనేది దట్స్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద లార్డ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూస్తుంది, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్వాలిడ్, యూజ్లెస్ అండ్ డేంజరస్ అన్లెస్ వెరిఫైడ్ బై క్లియర్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. కాబట్టి దేవుడు ఆ మట్టపు గుండు పట్టుకొని దేవుడు సరిగా కట్టబడినటువంటి ఆ యొక్క గోడ పక్కన నిలబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఆల్రెడీ తన వాక్యంలో స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో చెప్పాడు. ఏ స్టాండర్డ్స్ ప్రకారం దేవుడు ఆల్రెడీ గోడ కట్టి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు రేపొద్దున మన లైఫ్ ని దేవుడు తన వాక్యంతో జడ్జ్ చేసి మనం బాగున్నామా లేమనేది ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని 7వ అధ్యాయంలో మనం చూస్తాం. సో 3 ఇంపార్టెంట్ టచ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రివిలేజ్ బ్రింగ్స్ ఆల్వేస్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్, అండ్ బికాస్ ద లార్డ్ ఏదో దగ్గరగా వస్తా ఉంటే దేవుడు మన అంతగా
అంత దగ్గరగా మనం స్క్రూటనైజ్ చేస్తాం కాబట్టి ఇంకేమైనా దోషక్రియలు కావాలని చేస్తే మాత్రం తప్పకుండా ప్రభు మనం శిక్షిస్తాడు. పాస్ట్ హిస్టరీలో మనం ఉండకూడదు. అండ్ ప్రొఫెషన్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఫెయిత్ చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఏది చెప్పినా, ఏది మాట్లాడినా కూడా టుమారో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్డ్ బై దట్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. సో దిస్ ఈస్ అబౌట్ ద రెలవెన్స్ ఆఫ్ ది ఆమోస్ గురించి మనం చూసాం. దెన్ దీనిలో మనం బేసికల్ గా చూసినటువంటి విషయాలు మనం ఈరోజు అన్ని కవర్ చేయట్లేదు కానీ 1, 2, 3 అధ్యాయాలు ఒక సెక్షన్ గా మనం చూసినప్పుడు ఆ 3 అధ్యాయాలు మనం చూసిన సెక్షన్ ఏంటిది అంటే ద రోర్ ఆఫ్ ద లయన్ గా మనం చూసాం. కాబట్టి దేవుడు 2 సార్లు 3 సార్లు చేసిన పాపం బట్టి తప్పకుండా శిక్షిస్తానని ప్రభు చెప్పాడు. అది 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో దేవుడు ప్రతి నేషన్ కూడా కేవలం ఇజ్రాయెల్ యూదాలు మాత్రమే కాకుండా ద లార్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద థర్డ్ పార్టీ నేషన్స్. అండ్ థర్డ్ పార్టీ అంటే అపార్ట్ ఫ్రమ్ జూడా అండ్ ఇజ్రాయెల్, థర్డ్ పార్టీ నేషన్స్ అందరిని కూడా దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. బికాస్ అవర్ గాడ్ ఈస్ అ యూనివర్సల్ గాడ్. ఈజ్ నో లాంగర్ ఎ లోకల్ గాడ్. హీ వాజ్ నెవర్ ఏ లోకల్ గాడ్. ఈజ్ ఆల్వేస్ అ యూనివర్సల్ గాడ్. కాబట్టి ఎవరు చేసిన తప్పులు కూడా, ఏ నేషన్ వాళ్ళు చేసినా కూడా ఆ తప్పులు దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అయితే 2 సార్లు 3 సార్లు ప్రభు తన యొక్క ఓర్పు చేత ఆయన ఓపిక పడతాడు. దాని తర్వాత తప్పకుండా శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మనందరి జీవితంలో కూడా ప్రభు మనం కూడా శిక్షించగలటానికి ఇష్టపడతాడు. అయితే దేవుడు కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవించాలని. ద రోర్ ఆఫ్ ద లయన్ అంటే బిఫోర్ ద లయన్ వాంట్స్ టు కిల్, ద లయన్ ఆల్వేస్ రోర్స్, భయపెట్టిస్తుంది అన్నమాట. అప్పుడు దెన్ దే విల్ కిల్ ఇట్, దెన్ లయన్ విల్ కిల్ ద ప్రే. సో అట్టనే ప్రభు కూడా మనకి అటువంటి భయాన్ని కలుగు చేయగలటానికి ఇష్టపడి అండ్ ఒక వార్నింగ్ ఇవ్వగలటానికి ప్రభు ఇష్టపడుతున్నట్టుగా మనం చూసాం. దెన్ 4 and 5 చాప్టర్స్ లో లాస్ట్ టైం మనం చూసింది దీనిలో చాలా పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ది అన్సర్క్లింగ్ ఎనిమీగా మనం చూసాం. 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, 6th చాప్టర్లో. దానిలో దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటే. నెంబర్ 1 ఏంటిదంటే ద ఫస్ట్ డయాగ్నోసిస్. అంటే దేవుడు మనం విజయ డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వి నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అకార్డింగ్ టు అవర్ డయాగ్నోసిస్. కాబట్టి ప్రభు అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది అనేది మన జీవితంలో చాలా అద్భుతంగా 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో డయాగ్నోస్ చేసినట్టుగా మనం చూసాం. డయాగ్నోస్ చేసిన తర్వాత దేవుడు అపీల్ చేశాడు. ఫస్ట్ అపీల్ అంటే కొద్దిమంది మీద వర్షం కురిపించాడు, కొద్దిమంది మీద వర్షం కురిపించలేదు. కొద్దిమందికి ఏమో ఆహారం ఇచ్చాడు, కొద్దిమందికి ఏమో ఆహారం ఇవ్వలేదు. అండ్ ఆహారం ఇవ్వకుండా ప్రభు అపీల్ చేస్తున్నాడు, ఎప్పటికైనా తిరిగి రండి అని. ఆ విధంగా దేవుడు అపీల్ చేశాడు కానీ ప్రజలు ప్రభు దగ్గర తిరిగి రాలేకపోయారు. దాని 5వ అధ్యాయంలో దేవుడు సెకండ్ అపీల్ చేశాడు. ఆ అపీల్ అండ్ గిల్గాల్, బెర్షబా అండ్ అండ్ బేతెల్. కాబట్టి ఈ ప్రాంతాలకు మీరు వెళ్ళొద్దు, నన్ను ఆశ్రయించుడు అని ప్రభు అపీల్ చేశాడు. తర్వాత 6వ అధ్యాయంలో ద సెకండ్ డయాగ్నోసిస్ ప్రభు చేసి 6వ అధ్యాయంలో నాయకుల యొక్క మనస్తత్వం, నాయకులు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది దేవుడు చెప్పాడు. కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్, ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ అండ్ ద సెకండ్ డయాగ్నోసిస్ 6వ అధ్యాయంలో మనం చేసాం. దాని తర్వాత 7వ అధ్యాయానికి మనం వచ్చిన తర్వాత 7వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆ 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం, 9వ అధ్యాయం వరకు మనం దేవుడు వీళ్ళకి చూపించినటువంటి విజన్స్ గురించి మనం మాట్లాడాం. సో దీన్ని మనం పెయిన్ఫుల్ విజన్స్ గా మనం చూస్తున్నాం. 7, 8, 9 చాప్టర్స్ లో పెయిన్ఫుల్ విజన్స్. దాంట్లో ఒక ఫస్ట్ 7వ అధ్యాయంలో మనం చూసింది న్యాచురల్ కెలామిటీ. అంటే దేవుడు మిడతల దండను తీసుకొచ్చి మొత్తం తినివేయగలటానికి ఆజ్ఞ ఇచ్చాడు కానీ ఆమోస్ చేసిన ప్రార్థన బట్టి ప్రభు ఆగాడు. తర్వాత సూపర్ న్యాచురల్ కెలామిటీ చూపించి దేవుడు, నేను సూపర్ న్యాచురల్ గా వీళ్ళ మీద నేను అగ్ని కురిపించబోతున్నాను, మొత్తం అగ్నిని దహించేస్తాను అన్నప్పుడు ప్రభా, యాకోబు చాలా చిన్నవాడు ప్రభా, దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఆ సూపర్ న్యాచురల్ కెలామిటీ రాకుండా ప్రభు ఆపాడు. దాని తర్వాత ప్రభు లాభం లేదనుకొని అన్డినైబుల్ కెలామిటీ అంటే మట్టపు గుండు పట్టుకొని దేవుడు చూపించాడు. ఇప్పుడు ఆమోస్ చూడు, నేను జడ్జ్ చేస్తా కంపల్సరీగా, దీన్ని బట్టి నా వాక్యాన్ని బట్టే జడ్జ్ చేస్తానప్పుడు ఆమోస్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. దాని తర్వాత అదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఆమోస్ యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చూసాం. ఆమోస్ ఒక ప్రవక్తగా ప్రభు ఎన్నుకున్నట్టుగా ప్రవక్తను లక్షణాలు ఏంటిది, ప్రవక్త యొక్క ఛాలెంజెస్ ఏంటిది, ప్రవక్త ఏ విధంగా జీవించాలి, ప్రవక్త ప్రవక్త పైన ఏ విధమైనటువంటి నేరాలు వస్తాయి, ఎటువంటి ఎటువంటి ఆరోపణలు చేస్తారు, ఏ విధంగా నిలబడాలనే విషయాన్ని మనము ఆ 7th చాప్టర్లోనే ఆమోసు ఆయన చెప్తున్న మాటలు బట్టి, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క కుమారుడు కూడా కాదు, నేను ఏదో సింకమూర్ ఫిగ్ ట్రీస్ దగ్గర ఒక ఫార్మర్ గా ఉంటే దేవుడు నన్ను పిలుచుకొని తన వాక్యం చెప్పమని నన్ను సౌత్ నుంచి నార్త్ పంపించాడు. కాబట్టి లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని తన ధైర్యంగా తన కాలనీని గుర్తుపెట్టుకొని, అంటే వెన్ ద థ్రెట్ కమ్స్, బేసికలీ వెన్ ద ఛాలెంజెస్ కమ్స్ టు ఎనీ పర్సన్, ద థింగ్ దట్ రియలీ హోల్డ్స్ అస్ ఈస్ ద కాల్. సో దేవుడు నన్ను పిలిచాడనేటువంటి ఉద్దేశం ఆయన స్ట్రాంగ్ గా నమ్మితే వీ కెన్ స్టాండ్, లేకపోతే మనం భయపడి పారిపోవడానికి అవకాశం మనకి కనపడుతుంది. దెన్ 8వ అధ్యాయం 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు
ఆమోస్‌కి 8th చాప్టర్‌లో ప్రభు చూపించింది ఏంటిదంటే సారీ, ఒక రైప్ అండ్ క్యాలమిటీ అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఒక గంపలో దేవుడు వాళ్ళని చూపించాడు. వాళ్ళ గంపలో ఆ ఫ్రూట్స్ పట్టుకోవడం కాదు కానీ గంపలో వాళ్ళే ఉన్నారన్నమాట. అంటే వాళ్ళ పాపం ఇక పండిపోయింది. ఇక ప్రభు చెప్తున్నాడు, ఇక టైం వచ్చేసింది, ఐయామ్ గోయింగ్ టు పనిష్ ఎవ్రీబడి అని చెప్తూ, ఆ పనిష్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అని కూడా దేవుడు చెప్పాడు. ఆ పనిష్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు ఆ, ఆ, వాక్యం కదా, అంటే అది ఫెమైన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దొరకని కరువు రాబోతా ఉన్నది. అది నీళ్ళ కరువు కాదు, ఆహారం కరువు కాదు, కానీ దేవుని వాక్యము దొరకనటువంటి కాలంలోకి ప్రవేశింపచేస్తారు. అప్పుడు మనుషులు ఈస్ట్ నుంచి వెస్ట్ కి, నార్త్ నుంచి సౌత్ కి, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వైపు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పే వాళ్ళు తీసుకొస్తారు, కానీ వాళ్ళు దొరకరు, ఎవరు చెప్పరు అని చెప్తున్నాడు. దట్ విల్ బి ఏ పనిష్మెంట్, ద బేసిక్ పనిష్మెంట్ గా మనం చూస్తున్నాం. ఆ పనిష్మెంట్ రోజు యంగ్ పీపుల్, బేసికలీ యవనస్తులు, సుందరమైనటువంటి కన్యకలు, అంటే లవ్లీ యంగ్ ఉమెన్ అండ్ స్ట్రాంగ్ యంగ్ మెన్ విల్ సఫర్ ఆన్ దట్ డే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి లాస్ట్ టైం మనం కమిట్ చేసుకున్నాం, ప్రభు ఈ జనరేషన్ ఉన్న స్టూడెంట్స్ కి, ఈ జనరేషన్ యంగ్స్టర్స్ కి దేవుని వాక్యాన్ని అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. మనం ఎప్పుడైతే వాక్యం మనకు దొరుకుతుందో ఆ సమయంలోనే వాక్యాన్ని చదువుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఆ వాక్యంతో మన దేశాన్ని నింపాలి. ఎందుకంటే ద టైమ్ మే కమ్ వేర్ the word of God will be not available for the people. And today also we know that many students and many youngsters are struggling because they don't find the word of God. Even the churches also, they don't find the word of God. That is the fate of Christianity today. అండ్ ఇటువంటి సందర్భాలు కొన్ని సంఘాలు అయితే ఫైటింగ్స్, పోలీసు వాళ్ళు రావటం, అటువంటి పోలీసు వాళ్ళు నిలబడేటప్పుడు వాక్యం ఎలా చెప్తారు, ఎలా వింటారు, వేర్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్. అండ్ అటువంటి సందర్భాల్లో దేవుని వాక్యాన్ని కమిట్ చేసుకుంటూ మనం అందరం కూడా ఆ వాక్యాన్ని భద్రంగా పరుచుకొని ఆ వాక్యాన్ని అనేకులకు వినిపించాలనేటువంటి బాధ్యత మనం తీసుకోవాలని లాస్ట్ టైం మనం నిర్ణయం తీసుకున్నాం. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ దట్ వీ హావ్ టేకెన్. 8th చాప్టర్ అండ్ 9th చాప్టర్ టుడే వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ 10-15 minutes. 9th చాప్టర్ మనం చూసినప్పుడు ఈ విజన్స్ లో అల్టిమేట్ విజన్ దేవుడు చూపించాడు. ఏంటిది విజన్ అంటప్పుడు మనం 9th చాప్టర్ మీ నోట్స్ మీరు చూస్తే 9th చాప్టర్ మనకు కనబడుతుంది. ఇక్కడ వి సా ద సావరిన్ జడ్జ్. నేను చదువుతా చూడండి, చాప్టర్ 9. ఐ సా ద లార్డ్ స్టాండింగ్ బై ది ఆల్టర్ అండ్ హీ సెడ్, ద ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే 7 నుంచి మనం 9 దాకా చూస్తే ప్రతి అధ్యాయంలో కూడా దేవుడు ఏదో చూపిస్తూ వచ్చాడు. 7th చూపించాడు, 2-3 దర్శనాలు చూపించాడు. 8వ అధ్యాయంలో కూడా ఇంకో దర్శనాన్ని చూపించాడు. కానీ 9వ అధ్యాయంలో ప్రభు ఏం చూపించలేదు, ఎందుకంటే ప్రభువే తను తాను చూపించుకున్నాడు. ఐ సా ద లార్డ్ అన్నాడు. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ సి ద గ్రేట్ థింగ్ ఇస్ దట్ ద లార్డ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఐ డోంట్ నో హౌ హీ సా ద లార్డ్. దేవుని యొక్క గ్లోరీని, మహిమని ఏ విధంగా చూసాడో మనకు తెలియదు, కానీ that's a great experience, a rich experience. And he says, I saw the Lord standing by the altar. And he said, that the final vision that Amos relates is different from all other early visions. Right? In the Muddha Prabhu ఏం చెప్పాడు అంటే, the Lord shows Amos symbols and often asks Amos to tell what he saw. Then the Lord went on to explain. But however, in the last section, the prophet saw in reality the coming destruction, the Lord himself as its chief agent. ఆయన ఆల్టర్ పై నిలబడతా ఉన్నాడు. ఎందుకు నిలబడుతున్నాడు అంటే, స్ట్రైక్ ద టాప్స్ ఆఫ్ ద పిల్లర్స్ సో దట్ ద థ్రెషోల్డ్ షేక్, బ్రింగ్ దెమ్ డౌన్ ఆన్ ది హెడ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. దోస్ హు ఆర్ లెఫ్ట్ ఐ విల్ కిల్ విత్ ద స్వర్డ్, నాట్ వన్ విల్ గెట్ అవే, నన్ విల్ ఎస్కేప్. సో ప్రభు నిలబడుతుంది దేనికోసం అంటే, యాజ్ అ జడ్జ్ కింద దేవుడు నిలబడి అక్కడ తనకు దర్శనాన్ని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే మనం 1 రాజులు చదవాలి ఒకసారి. అది చదివితేనే మనకి ఈ అధ్యాయం అర్థమవుతుంది. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే 1 Kings 12th చాప్టర్ నేను మీకు కొన్ని మార్లు చూపిస్తాను. 1 Kings 12th చాప్టర్, 1వ రాజులు 12వ వచనం, 12వ అధ్యాయము, 1వ రాజులు 12వ అధ్యాయం 12వ అధ్యాయం 34 నుంచి చదువుతాను. అవును. ఒక నిమిషం, 12వ అధ్యాయము ఆ, 32 నుంచి ఉంది కదా. యా, 26 నుంచి అవుతుంది చూడండి. ఎవరైనా చదువుతారు అప్పుడు. 1 Kings 12th చాప్టర్ 26 నుంచి 33 వరకు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు 33 దాకా. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము యొద్ద మరలా చేరుదురు.
రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండిట్లో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించును. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినం ముందు జరుప నిర్ణయించి బలిపీఠం బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చింది. ఈ ప్రకారము బేతేలందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందు ఉంచెను. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చును. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేటికై తానే బలిపీఠం ఎక్కెను. లాస్ట్ లైన్ మళ్ళీ చదువుదాముడు. తానే బలిపీఠము ఎక్కెను. ఇశ్రాయేలు వారికి ఎక్కాను. నిర్ణయించి ధూపం వేటికై తానే బలిపీఠము ఎక్కెను. ఇప్పుడు తానే బలిపీఠం ఎక్కాను. సో ఇప్పుడు జెరోబాము చేసినటువంటి పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, అంటే రెండు రాజ్యాలు అయిపోయినాయి కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు పైనే ఉండాలి, నార్త్ లో ఉండాలి. కింద యెరూషలేము ఉంది కాబట్టి యెరూషలేముకి వస్తే డబ్బులు అయిపోతున్నాయి, మనకి పైసలన్నీ కిందకి పోతున్నాయి. కాబట్టి ఆ పైనే మన నార్త్ లోనే కదా, ఇజ్రాయెల్ దేశంలోనే మన పైననే, యూదా దేశం రాకుండా ఇజ్రాయెల్లోనే మన 2 ప్లేసెస్, ఒకటి బేతేల్, ఒకటి దాన్. అక్కడ పెట్టి అక్కడ దేవతలను పెట్టి దూడలను పెట్టి, ఓ ఇజ్రాయెల్ మిమ్మల్ని విమోచించిన ఈ దూడలే అని చెప్పి కిందకు పోకుండా పైనే వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఆరాధించగలటానికి చేసి పాపం చేయగలటానికి అవకాశం పెట్టాడు. అంత మాత్రం కాకుండా చాలా భయంకరం లేవీలు కాని వాళ్ళని కూడా అక్కడ ఆరాధన కోసం లేకపోతే బలు అర్పించుకోవటానికి పెట్టాడు. తనకి ఇష్టమైన డే నిర్ణయించుకున్నాడు. తర్వాత ఎంతో భయంకరంగా జీవించి చివరికి తానే నిలబడి బలిపీఠం మీద నిలబడి ఆఫరింగ్ చేయగలటానికి కూడా ఇష్టపడినట్టుగా ఈ యొక్క జెరోబాము యొక్క పాపం మనకు కనపడదు. సో దీన్ని మనం ఏమంటామంటే మన నోట్స్ లో మనం చూస్తే కౌంటర్ ఫీట్ ఫెస్టివల్. కౌంటర్ ఫీట్ అంటే మనకు తెలుసు, మనం మంచి కరెన్సీ ఉన్నప్పుడు ఆ కరెన్సీకి నెగిటివ్ కరెన్సీ ఏమైనా వస్తే దాన్ని కౌంటర్ ఫీట్ అంట. సో ఇక్కడ మనం చూస్తే కౌంటర్ ఫీట్ ఫెస్టివల్, కౌంటర్ ఫీట్ ఆల్టర్ అండ్ కౌంటర్ ఫీట్ మొనార్క్. ఇక్కడ కౌంటర్ ఫీట్ ఫెస్టివల్ ఆఫ్ ఫర్ పొలిటికల్ గెయిన్. కారణం ఏంటిదంటే పొలిటికల్ గెయిన్ కోసం పెట్టుకున్నాడు ఈ ఫెస్టివల్ ని, స్పిరిచువల్ గెయిన్ కోసం పెట్టుకున్నాడు. తర్వాత వరల్డ్ గెయిన్ కోసం పెట్టుకొని తానే రాజుగా ఉండాలని చెప్పి తానే బలిపీఠం మీద నిలబడి ఆ కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి జడ్జి ఎవరు అంటే ఇక్కడ మనం చూస్తే ఆమోస్ గ్రంథంలో లాస్ట్ లో ఇక్కడ ఆమోస్ కి ప్రభు చూపించింది ఏంటిదంటే ఆయన దేవుడే ప్రత్యక్షమై ఆయనే బలిపీఠం మీద నిలబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో ఫస్ట్ కింగ్స్ కాంటెక్స్ట్ లోనే మనము ఈ యొక్క ఆమోస్ గ్రంథం యొక్క 9th చాప్టర్ ని మనం చూసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అప్పుడు రియల్ జడ్జ్ ఎవరు అంటే దేవాది దేవుడే రియల్ జడ్జ్ గా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఐ సా ద లార్డ్ స్టాండింగ్ బై ది ఆల్టర్ అండ్ హి సెడ్, స్ట్రైక్ ద టాప్స్ ఆఫ్ ద పిల్లర్స్ so that the thresholds shake. Bring them down on the heads of all the people. Those who are left I will kill with the sword. Not one will get away. None will escape అని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి రియల్ జడ్జ్ ఇక్కడ దేవుడు రియల్ ఫెస్టివల్ ఫర్ డివైన్ జడ్జ్మెంట్ కోసం వచ్చాడు. తర్వాత దేవుడే నిజమైనటువంటి నాయకుడిగా యేసు ప్రభు వారు మనకి కనపడతా ఉన్నారు. తర్వాత ప్రభు వచ్చిన తర్వాత మనం చూస్తే 2, 3, 4 వచనాల్లో, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో ఇన్ఎస్కేపబుల్ జడ్జ్మెంట్. సో ప్రభు జడ్జిగా వచ్చినప్పుడు ఇన్ఎస్కేపబుల్ జడ్జ్మెంట్ జరుగుతుంది. దాంట్లో 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే సూపర్ న్యాచురల్ రిఫ్యూజీ, న్యాచురల్ రిఫ్యూజీ, పొలిటికల్ రిఫ్యూజీ మనం చూడబోతా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2వ వచనంలో, దో దే డిగ్ డౌన్ టు ద డెప్స్ ఆఫ్ ద గ్రేవ్ ఫ్రమ్ దేర్ మై హ్యాండ్ విల్ టేక్ దెమ్ అన్నారు కదా. వాళ్ళు దాచుకోవడానికి ఎక్కడికైనా దాక్కున్నా కూడా దేవుడు అక్కడ నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. దో దే క్లైమ్ అప్ టు ద హెవెన్స్ ఫ్రమ్ దేర్ ఐ విల్ బ్రింగ్ దెమ్ డౌన్. అంటే హెవెన్ లోకి పోయి దాక్కోవాలని కోరుకున్నా కూడా దేవుడు అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని వస్తాడు. 3వ వచనంలో, దో దే హైడ్ దెమ్ సెల్ఫ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కార్మెల్ దేర్ ఐ విల్ హంట్ దెమ్ డౌన్ అండ్ సీజ్ దెమ్. రైట్. సో న్యాచురల్ 3వ వచనం అంటే కార్మెల్ పర్వతం ఎక్కిరు అంటే అర్థం ఏంటంటే న్యాచురల్ హైడింగ్ ప్లేస్ అన్నమాట. అక్కడ పోయి దాక్కున్నా కూడా దేవుడు వాళ్ళని గుంజుకొని వస్తాడు అనమాట. దో దే హైడ్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద సీ అండ్ ఐ విల్ కమాండ్ ద సర్పెంట్ టు బైట్ దెమ్. దో దే డ్రివెన్ ఇన్ టు ద ఎక్సైల్ బై దర్ ఎనిమీస్
There I will command the sword to slay them. I will fix my eyes upon them for evil and not for good. సో దేవుడు 2, 3, 4 వచనాల్లో ద జడ్జ్మెంట్ అనేది దేవుడి యొక్క జడ్జ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ఎస్కేపబుల్ గా మనం చూస్తున్నాం. కాబట్టి ఆమోస్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు, ఏ ప్రవచనాలను చదువుతున్నప్పుడు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, ఏ ప్రవక్త అయినా ప్రవచించినప్పుడు ప్రెసెంట్ గా మాట్లాడతాడు, అండ్ రాబోయే దేశం రోజుల గురించి మాట్లాడతాడు, దాని అల్టిమేట్ గురించి కూడా మాట్లాడతాడు. సో ప్రెసెంట్, ఫ్యూచర్ అండ్ అల్టిమేట్ ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడతాడు. సో ఇక్కడ ప్రెసెంట్ ఏంటిది అన్నప్పుడు ద జడ్జ్మెంట్ ఇస్ గోయింగ్ టు కమ్. ఎందుకంటే ప్రభు ఆమోస్ ద్వారా చెప్పించాడు, హోషే ద్వారా చెప్పించాడు కాబట్టి ఇక జడ్జిమెంట్ రాబోతా ఉంది. అష్షూరియన్స్ వచ్చి మిమ్మల్ని భయంకరంగా హింసించబోతా ఉన్నారు. దేశాన్ని చరిత్రలో లేకుండా ఇజ్రాయెల్ దేశాన్ని చెరుపుబోతున్నారని ప్రభు ఆ జడ్జిమెంట్ దేవుడు తీసుకొస్తున్నాడు. అంత మాత్రం కాకుండా దీనిలోంచి దేవుడు ఫైనల్ జడ్జిమెంట్ లో దేవాది దేవుడు ప్రపంచాన్ని మొత్తం కూడా తీర్పు తీర్చిపోతున్నాడు అనేటువంటి సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఇక్కడ మంచిగా మాట్లాడతాడు. కాబట్టి ప్రభు జడ్జ్ చేయాలనుకున్నప్పుడు నోబడి కెన్ ఎస్కేప్, రైట్? ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి వెతుక్కొని వచ్చి దేవుడు జడ్జిమెంట్ లోకి తీసుకొస్తారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం. తర్వాత 5, 6 వచనాలు మనం చదివితే, ఆమ్ని పొటెంట్ జడ్జ్ ప్రభు ఎవరు అంటే ఆయన ఆయన గొప్పతనాన్ని గురించి ఇక్కడ 5, 6 వచనాల్లో ప్రభు చెప్పాడు. చూద్దామా 5, 6 వచనాల్లో. ద లార్డ్ ఆల్మైటీ, హీ హూ టచెస్ ది ఎర్త్ అండ్ ఇట్ మెల్ట్స్, అండ్ ఆల్ హూ లివ్ ఇన్ ఇట్ మోర్న్. ద హోల్ ల్యాండ్ రైజెస్ లైక్ ద నైల్, then sinks like the river of Egypt. He who builds his lofty palace in the heavens and sets his foundations on the earth, who calls for the waters of the sea and pours them out from the face of the land, the Lord is his name. సో ఇక్కడ 5, 6లో చూస్తే దేవుడు తన యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకుంటా ఉన్నాడు. ఆమోస్ గ్రంథంలో మనం చూస్తాం చాలా సందర్భాల్లో కూడా ద లార్డ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ వెరీ హై వే. ఆ విషయాలు మనము మర్చిపోకుండా దేవుని మనము ఆరాధించగలటానికి ఈ పదాలు మనం చూసుకోవాలి. సో 5, 6లో దేవుని యొక్క గొప్పతనం ఏంటిది అన్నప్పుడు, గాడ్ ఈస్ ద మాస్టర్ ఓవర్ ఆల్ ది ఎర్త్ అండ్ ద హెవెన్. 5లో మనం చూస్తే, ఈ హూ టచెస్ ది ఎర్త్ అండ్ ఇట్ మెల్ట్స్, ఫిజికల్ సబ్స్టెన్స్, ఎర్త్ ను ముట్టుకుంటే అది కరిగిపోద్ది అంట. సో ద లార్డ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద ఫిజికల్ సబ్స్టెన్స్. తర్వాత అండ్ ఆల్ హూ లీవ్ ఇన్ ఇట్ మోర్న్, కదా హ్యూమన్ ఇన్హాబిటెంట్స్ ని దేవుడు టచ్ చేసిండంటే, అంటే తీర్పు తీర్చిండంటే, దేర్ విల్ బి ఓన్లీ మార్నింగ్, అంటే ఏడుపు తప్ప ఇంకోటి ఉండదు. 6వ వచనం మనం చూస్తూ 5లోనే, the whole land rises like the Nile and sinks like the river of Egypt. ఓకే, 6లో మనం చూస్తే, he who builds his lofty palace in heavens. సో సెలెస్టియల్ లో దేవుడు, హెవెన్లీ ప్లేసెస్ లో కూడా దేవుడు, he can build the palaces and sets his foundations on the earth, రైట్? సో ప్యాలెస్ ఏమో హెవెన్ లోనేమో, ఫౌండేషన్స్ ఏమో ఎర్త్ లో, టెరిస్ట్రియల్ ఫౌండేషన్స్. దెన్ who calls for the waters of the sea and pours them out from the face of the land, the Lord is his name. So elements like water, for example, tsunami, the Lord calls the water and pours them the water from the sea on the land. So ఇవన్నీ మనం చూస్తూ ఉంటే, the Lord is a judge and has absolute mastery over all the earth and the heaven. ఫిజికల్ సబ్స్టెన్స్ కానీ, హ్యూమన్ ఇన్హాబిటెంట్స్ కానీ, సెలిస్టియల్ క్యాజల్స్ కానీ, టెరిటోరియల్ ఫౌండేషన్స్ కానీ, ఎలిమెంట్స్ లైక్ వాటర్ అండ్ ల్యాండ్, ఇవన్నిటి కూడా, వీటన్నిటిపైన కూడా దేవుడు సార్వభౌమ అధికారం కలవాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుడి చేతిలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకోవాలని ఆకాశంలో పోయినా కూడా దేవుడు వాళ్ళని గుంజుకొస్తాడు. తప్పించుకోవాలని భూమి కింద దాక్కున్నా కూడా దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ఎవ్రీబడి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. చాలా మంది మమ్మల్ని ఎవరు తీర్పు తీర్చలే అనుకుంటారన్నమాట. అంటే మన పొలిటికల్ లీడర్స్ కానీ, నేషనల్ లీడర్స్ కానీ, అండ్ పవర్ఫుల్ పీపుల్ కానీ, మా పైన ఎవరు లేరు, వీఆర్ అబ్సల్యూట్, వీఆర్ సావరింగ్ అనుకుంటారు. కానీ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎవ్రీబడి అన్ టు జడ్జ్మెంట్, అండ్ బికాస్ ద లార్డ్ ఈస్ ద లార్డ్. దెన్ 7, 8 మనం చూద్దాం. 7, 8 వచనాలు. ఆర్ నాట్ యూ ఇజ్రాయెలైట్స్ ద సేమ్ టు మీ యాజ్ ఎ కుషైట్స్ డిక్లేర్స్ ద లార్డ్. సో కుషైట్స్ ని కూడా దేవుడు ఏ విధంగా తీర్పు తెచ్చాడు, ఆయన ఏమంటుండంటే, ఇజ్రాయెల్ వాళ్ళు మీరు సేమ్ నాకు అట్లాంటి వాళ్ళే కదా. ఆర్ నాట్ యూ ఇజ్రాయెలైట్స్ ద సేమ్ టు మీ యాజ్ ఎ కుషైట్స్ డిక్లేర్స్ ద లార్డ్. డిడ్ ఐ నాట్ బ్రింగ్ ఇజ్రాయెల్ అప్ ఫ్రమ్ ఈజిప్ట్? తీసుకొచ్చాను. ద ఫిలిస్టియన్స్ ఫ్రమ్ ద క్యాప్స్టర్ అండ్ ద అరమేనియన్స్ ఫ్రమ్ ద కిర్. సో ప్రభు ఇజ్రాయెల్ ని ఏ విధంగా ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడు, అదే రకంగా ఫిలిస్టైన్ ని కూడా క్యాప్చర్ లోంచి బయటకు తీసుకొచ్చాడు. అర్మేనియన్స్ కూడా కీర్ లోంచి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత కుషైట్స్ ని ఏ విధంగా దేవుడు డీల్ చేస్తాడు, ఇజ్రాయలైట్స్ కూడా ఆ విధంగా దేవుడు డీల్ చేస్తాడు. కాబట్టి దేవుడికి జడ్జ్మెంట్ విషయంలో దేవుడి యొక్క ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే ఏం లేదన్నమాట. అందరికీ ఒకటే రకంగా తీర్పు దేవుడు తీస్తాడు. వన్ డివైన్ గవర్నమెంట్ రూల్స్ ఆల్ అండ్ వన్ మోరల్ ప్రావిడెన్స్ జడ్జెస్ ఆల్. మోరల్ ప్రెసెంట్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ ద హిస్టారికల్ పాస్ట్. 8వ చూడండి.
Surely the eyes of the sovereign Lord are on the sinful kingdom. I will destroy it from the face of the earth. Yet I will not really destroy the house of Jacob, declares the Lord. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఏమంటున్నాడంటే 8వ వచనంలోనే ఐ విల్ డెస్ట్రాయ్ ఇట్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. కాబట్టి 722 BC బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఫేస్ ఆఫ్ ది ఎర్త్, అందుకే దాన్ని నేను చెప్తున్నమాట. ప్రపంచ మ్యాప్ లోంచి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు తీసేసాడు. ఎప్పుడు అంటే 722 BC, when the Assyrians came and occupied and destroyed the nation. వాళ్ళు చల్లా చెదర అయిపోయారు, ఏ దేశంగా ఆ దేశంగా వెళ్ళిపోయారు. ఆ దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ మనసు ఏం మార్చుకోలేదు, అంత భయంకరంగా వెళ్ళిపోయారు యూదులు. కానీ దేవుడు మళ్ళీ వాళ్ళని తిరిగి ఒక నేషన్ గా 1947లో మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే అదే టైంలో ఇజ్రాయెల్ దేశం మళ్ళీ దేవుడు ఫామ్ చేశారు. కాబట్టి యట్ ఐ విల్ నాట్ టోటలీ డెస్ట్రాయ్ ద హౌస్ ఆఫ్ జేకబ్ అని ప్రభు చెప్పిన మాట బట్టి. అండ్ అగైన్ ద లార్డ్ హ్యాస్ మేడ్ నేషన్ ఫర్ ఇజ్రాయెల్. అఫ్ కోర్స్ జ్యూస్ ఏ దేశంలో కూడా దేవుడు వాళ్ళకి దీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో వన్ డివైన్ గవర్నమెంట్ రూల్స్ ఎవ్రీబడి, వన్ మోరల్ ప్రావిడెన్స్ జడ్జెస్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ప్రభుకి ఇష్టమైంది ఏంటంటే మోరల్ ప్రెసెంట్, నాట్ ద హిస్టారికల్ పాస్ట్. ప్రభు మనం పిలుచుకున్నాడు, అబ్రహాం మనం పిలుచుకున్నాడు, అబ్రహాం పిల్లలు మనం అందరం అంటే ఓకే, దట్స్ ఫైన్. బట్ డెస్ట్రాయ్ చేసి పడేసిండు దేవుడు. ప్రభుకు అవసరం ఏంటిదంటే మోరల్ ప్రెసెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు ద లార్డ్. దెన్ 8b నుంచి 10 వరకు మనం చూస్తే ఇజ్రాయెల్ విత్ ఇన్ ఇజ్రాయెల్ గా మనం చూస్తాం. ఫర్ ఐ విల్ గివ్ ద కమాండ్ అండ్ ఐ విల్ షేక్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అమంగ్ ఆల్ ద నేషన్స్ యాజ్ గ్రెయిన్ ఇస్ షేకెన్ ఇన్ హిస్ షీవ్ అండ్ నాట్ ఎ పెబల్ విల్ రీచ్ ద గ్రౌండ్. All the sinners among my people will die by the sword. All those who say disaster will not overtake or meet us. కాబట్టి ప్రభు ఏం చేయబోతున్నాడంటే ద ప్లెజ్ దట్ గాడ్ మేక్స్ 8bలో మనం చూసినప్పుడు ప్రభు చేసే ప్లెజ్ ఏంటిది అంటే, ప్రభు కంపల్సరిగా దేశం ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేస్తాను, కానీ మొత్తం నాశనం చేయకుండా యాకోబుని కాపాడుకుంటా అని చెప్పాడు. దెన్ 9వ వచనంలో మనం చూసినప్పుడు షిఫ్టింగ్ దట్ గాడ్ మేక్స్, అప్పుడు ప్రభు ఇజ్రాయెల్ దేశాన్ని కమాండ్ చేస్తున్నాడు, ఐ విల్ షేక్ ఇట్ అన్నాడు. అండ్ ద లార్డ్ విల్ డెఫినెట్లీ షేక్ ఎవ్రీబడి. దెన్ 10th verse లో మనం చూసినప్పుడు ఆల్ ద సిన్నర్స్ అమాంగ్ మై పీపుల్ విల్ డై బై ద స్వర్డ్ అండ్ ఆల్ దోస్ హూ సే డిసాస్టర్ విల్ నాట్ ఓవర్టేక్ ఆర్ మీట్ us. సో డిస్టింక్షన్ దట్ గాడ్ మేక్స్ ఏంటిది అది అంటే, ఆల్ ద సిన్నర్స్ అమాంగ్ మై పీపుల్ విల్ డై బై ద స్వర్డ్ అండ్ ఆల్ దోస్ హూ సే డిసాస్టర్ విల్ నాట్ ఓవర్టేక్ ఆర్ మీట్ us. కాబట్టి తన ప్రజల్లో ఉన్నటువంటి పాపులను దేవుడు శిక్షిస్తాడు. అంత మాత్రం కాకుండా అందరు కూడా ఎవరైతే డిసాస్టర్ మాకు రాదు అనుకుంటారో వాళ్ళు కూడా దేవుడు శిక్షిస్తాడు. సో దేవుడు మన దేశాన్ని మీదకి ఏమైనా తీర్పు తీసినప్పుడు తన బిడ్డలను దేవుడు కాపాడుకోగలటానికి సమర్థుడైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇప్పుడు 1 నుంచి 10 వచనాల్లో మనం చూసిన మాటలు ఏంటిది ఒకసారి అంటే, చూడడానికి పెద్ద కనబడుతుంది కానీ బట్ ఇట్ హాస్ అ వెరీ స్మాల్ మెసేజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. అదేంటిదంటే గాడ్ ఈజ్ అ జడ్జ్, గాడ్ ఈజ్ అ సావరిన్ జడ్జ్. 9th chapter he saw the Lord as a judge who was standing on the altar. యాక్చువల్లీ ఈ ఆల్టర్ మీద నిలబడిన జెరోబాం నిలబడ్డాడు, బట్ దట్ ఈస్ అ రాంగ్ ఆల్టర్. బట్ ద రియల్ ఆల్టర్ ఈస్ ద లార్డ్ హూ ఇస్ గోయింగ్ టు స్టాండ్ ఆన్ ద ఆల్టర్ టు జడ్జ్ ద పీపుల్. అండ్ ఎలాగా జడ్జ్ చేయబోతున్నాడు దేవుడు అన్నప్పుడు, దేవుని యొక్క జడ్జిమెంట్ కి ఎవరు తప్పించుకోలేడని 2, 3, 4 వచనాల్లో మనం చూసాం. 5, 6 వచనాలు ఆ జడ్జి ఎంత గొప్పవాడో అనే విషయాన్ని దేవుడు తన గురించి తను చెప్పుకున్నాడు. 7, 8 వచనాల్లో దేవుడు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అందరికీ ఒకే రకంగా దేవుడు తీర్పు తీరుస్తారని చెప్పాడు. తర్వాత ఎవరైతే తన మాట వింటారో వాళ్ళని కాపాడుకోగలటం కూడా దేవుడు సమర్థుడని చెప్తూ వచ్చాడు. దెన్ ద డే ఆఫ్ ద లార్డ్, అండ్ 11th నుంచి మనం చదివితే విల్ సీ ద డే ఆఫ్ ద లార్డ్. ఆ డే ఆఫ్ ద లార్డ్ లో మనం చూసినప్పుడు ద కింగ్ అండ్ ద కింగ్డమ్, ద లైఫ్ అండ్ ద లిబర్టీ గురించి మనం చూడబోతా ఉన్నాం. 11 to 15 చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిలో కొన్ని మన పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినం ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు ఆమోస్ డీల్స్ విత్ 5 కార్డినల్ ఫీచర్స్ ఆఫ్ ది కమింగ్ డే ఆఫ్ ద లార్డ్. ప్రభు దినం ఏ విధంగా ఉండబోతుంది అనేది 5 విషయాలు మనం చెప్పాడు. నెంబర్ 1 ద కింగ్, నెంబర్ 2 ద నేషన్స్, నెంబర్ 3 ద ఎర్త్, నెంబర్ 4 ద పీపుల్, నెంబర్ 5 ద ల్యాండ్. ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు ద కింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th verse he talks about the king. So in the day I will restore David's fallen tent, I will repair its broken places, restore its ruins, and build it as it is used to be. సో ఇక్కడ దేవుడు చూస్తే ఉంటే ద కింగ్ లిఫ్టింగ్ ద ఫాలెన్, ఏదైతే పడిపోయిందో దాన్ని తిరిగి కట్టగలటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సో దాన్ని మనం చూస్తే లిఫ్టింగ్ ద ఫాలెన్, మెండింగ్ ద బ్రోకెన్, రీప్లేసింగ్ ద డెస్ట్రాయిడ్, రైట్, అండ్ రిసీవింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద పాస్ట్. ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి చూడండి. డేవిడ్స్ ఫాలెన్ టెంట్ అన్నాడు, రిపేర్ ద బ్రోకెన్ ప్లేసెస్, రెస్టోర్ ఇట్ రూయిన్స్, బిల్డింగ్ ఇట్. కాబట్టి దేవుడు తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయగలటానికి ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే జెరోబాము అక్కడ ఆల్టర్ పై నిలబడ్డాడు,
ఫస్ట్ కింగ్స్ 12:13 లో. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు ద కింగ్ టుక్ ద సెంటర్ ప్లేస్ అండ్ యేసు ప్రభు వారు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్, యాక్టింగ్ యాజ్ ఎ ప్రీస్ట్ ఆల్సో యాజ్ వెల్. డేవిడ్ ఫాలెన్ టెన్, ద రియల్ కింగ్, ద మీడియేటర్, ద ప్రెసెన్స్ అండ్ ద పీస్. సో డేవిడ్ ఒక ఫాలెన్ టెంట్ ఈ జెరూబోం వల్లే పడిపోయింది. అయితే దేవుడు మళ్ళీ తిరిగి కట్టగలుగుతానికి ఒక ప్రీస్ట్ కింద ఉండి, ఒక రాజుగా ఉండి మనం తిరిగి కట్టగలటానికి ప్రభు రాబోతున్నాడు. ఆ డే ఆఫ్ ది లార్డ్ లో ప్రభు రాబోతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ దెన్ 12th verse లో మనం చూసినప్పుడు ద నేషన్స్ so that they may possess the remnant of Edom and all the nations that bear my name, declares the Lord, who will do these things. కాబట్టి ఇక్కడ నేషన్స్ గురించి మనం చూస్తే మెస్సియా ప్రామిసెస్ ఇస్ యూనివర్సల్. ఎందుకు అంటే వై ఎడోమ్, ఎదోమ్ అనే మాట ఎందుకు వచ్చింది ఇక్కడ అన్నప్పుడు ఎడోమ్ ఈ సింగిల్డ్ అవుట్ ఎందుకు అంటే కాల్డ్ బై నేమ్. ఎందుకంటే ఎడోమ్ ఈస్ ఇన్ అపోజిషన్ ఆఫ్ ద వరల్డ్. ఇఫ్ ఎడోమ్ ఫాల్స్ ఆల్ ద నేషన్స్ విల్ ఫాల్. సో ఎడోమ్ అనేది ఏంటిది అంటే అపోజిషన్ టు ద అపోజిషన్ ఆఫ్ ఆల్ ద వరల్డ్. ప్రపంచం అంతా ఏదైతే అపోర్ట్ చేస్తుందో దేవుని ప్రజలకి దాన్ని ఎదోమ్గా పిలుస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎడోమ్ పడిపోతే 12th verse చూడండి. సో దట్ దే మే పొసెస్ ద రెమనెంట్ ఆఫ్ ఎడోమ్ అండ్ ఆల్ ద నేషన్స్ దట్ బేర్ మై నేమ్ డిక్లేర్స్ ద లార్డ్ హూ విల్ డూ దీస్ థింగ్స్. కాబట్టి ఎవరైతే అగెనెస్ట్ గా ఉంటారో వాళ్ళు పడిపోతారు, కానీ ప్రభు తన యొక్క దేశాన్ని కాపాడుకోగలటానికి తన పేరు పెట్టిన వాళ్ళందరినీ దేవుడు దీవించబోతున్న అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మూడవది ది ఎర్త్. 13th verse లో ద డేస్ ఆర్ కమింగ్ డిక్లేర్స్ ద లార్డ్ when the reaper will be overtaken by the plowman and the planter by the one treading grapes. New wine will drip from the mountains and flow from all the hills. కాబట్టి ఇక్కడ ఏం చూస్తా ఉంటే బ్లెస్సింగ్స్ మనకు కనబడతా ఉంది. దీన్ని మనం ఏమైనా ఉంటే ఎండ్ ఆఫ్ ఆల్ కర్సింగ్స్. ఎందుకు అంటే సోవర్ ఏమో నెక్స్ట్ క్రాప్ కోసం సో చేస్తా ఉంటే రీపర్ ఏమో లాస్ట్ క్రాప్ ని ఇంకా రీప్ చేస్తూనే ఉన్నాడు. అంటే విత్తువాడు నెక్స్ట్ క్రాప్ కోసం విత్తడానికి వస్తే కోయివాడు ఇంకా కోస్తుండు పంట. ఫస్ట్ ఫస్ట్ క్రాప్ ఇంకా పంటకు వస్తుంది, అంటే అంత పంట పండుతుంది, నేల కూడా అంత ఫ్రూట్ఫుల్ గా ఉంది, ఇంకో క్రాప్ వేయగలటానికి రెడీ అయ్యారు. కాబట్టి ఫ్రూట్ఫుల్నెస్ అబండెన్స్ అనేది ఎర్త్కి రాబోతుందని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఎర్త్ అన్నప్పుడు డోంట్ థింక్ అబౌట్ ఎర్త్. ప్రభు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి వీ డోంట్ నో హౌ ద ఎర్త్ ఈస్ గోయింగ్ టు బి, బట్ దట్ ఈస్ గోయింగ్ టు ద బ్యూటీ దట్ దర్ ఇస్ గోయింగ్ టు బి అబండెన్స్. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో దర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అబండెన్స్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఓకే, దెన్ 14th verse లో మనం చూస్తే ఐ విల్ బ్రింగ్ బ్యాక్ మై ఎక్సైల్డ్ పీపుల్ అన్నమాట. ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ఎక్సైల్డ్ పీపుల్ ఇజ్రాయెల్. దే విల్ రీబిల్డ్ అండ్ రూయిన్ సిటీస్ అండ్ లీవ్ ఇన్ దెమ్. దే విల్ ప్లాంట్ వినియార్డ్స్ అండ్ డ్రింక్ దెర్ వైన్. దే విల్ మేక్ గార్డెన్స్ అండ్ ఈట్ దర్ ఫ్రూట్. పీపుల్ ఏంటిది అంటే ద ఎండ్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్. ఏం డిసప్పాయింట్మెంట్ ఉండదు, తిరిగి వస్తారు, తిరిగి కట్టుకుంటారు. వినియార్డ్స్ ఇవన్నీ ఉంటాయి చెప్తారు. ఎండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఓన్లీ ఎంజాయ్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ ద పవర్ ఆఫ్ సిన్ అనేది లేకుండా పోతున్న విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. దెన్ చివరిగా మనం చూసినప్పుడు ద ల్యాండ్. 15th verse లో మనం చూస్తే ఐ విల్ ప్లాంట్ ఇజ్రాయెల్ ఇన్ దర్ ఓన్ ల్యాండ్, నెవర్ అగైన్ టు బి అప్రూటెడ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఐ హావ్ గివెన్ దెమ్, సేస్ ద లార్డ్ యువర్ గాడ్. సో ల్యాండ్ అన్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఆర్ ఇట్ టాకింగ్ అబౌట్ ద సెక్యూరిటీ. కాబట్టి ఇది ఫైనల్ డే, అంటే ద డే ఆఫ్ ద లార్డ్ లో ఏం జరగబోతుంది అన్నప్పుడు 5 things చెప్పాడు. ఇప్పుడు నెంబర్ 1 is the king, the sovereign Lord is going to be the king, and all the nations who believe in the Lord Jesus Christ are going to be saved. And thirdly, the earth is going to be in abundancy, and the people, there is no going, people are going to be satisfied and then enjoying no disappointments, and the Lord land is going to be have a absolute security. So ఇక్కడ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్న మాట మనకు కనబడుతుంది. బట్ ద డే ఆఫ్ ద లార్డ్ లో మనం చూసినప్పుడు వి ఆల్ బిలాంగ్ టు దిస్ ఇజ్రాయెల్ ఆఫ్ గాడ్. మనం అందరం కూడా దేవుని యొక్క ఇజ్రాయెల్ గా మనం ఉన్నాం. కాబట్టి ఆ ప్రభు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది అన్నప్పుడు ఈ 5 points మనం గుర్తుపెట్టుకోవచ్చు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బి ద కింగ్ అండ్ ఆల్ ద నేషన్స్, అది ఎవరైనా కావచ్చు, ప్రభుని విశ్వాసం ఉంచితే వాళ్ళందరూ కూడా దేవుడు కాపాడుకుంటాడు. అండ్ కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది కాబట్టి అబండెన్స్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. అండ్ ఆ రాజ్యంలో మనమందరం కూడా వితౌట్ ఎనీ డిసప్పాయింట్మెంట్స్ విల్ ఎంజాయ్ అండ్ విల్ సాటిస్ఫై. అండ్ దెన్ where they are going to go is going to be absolute security for all of us. So 9th chapter talks about the God who is a judge. And అటువంటి జడ్జి మనం కూడా దీవించగలటానికి ప్రభుని ప్రేమించే వారిని ప్రభు దీవిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాము. So these are the beautiful things that we learn in the book of Amos. And okay. ఈ నోట్స్ మీకు ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు రీడ్ వన్స్ అగైన్. అండ్ మీరు చదువుతా ఉంటే మెల్లమెల్లగా ఇంకా దేవుడు చాలా విషయాలు, మీకు కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. మనం మంచిగా ప్రభులో జీవించగలటానికి ప్రభు మనకి సహాయం చేస్తారు. ఇలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభు, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు.
దేవా ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. మరి ఒక హాఫ్ అన్ అవర్ లో 9 చాప్టర్ చూడగలటానికి సహాయం చేశారు. దేవా ప్రభు నిజమైనటువంటి జడ్జి మీరే అని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. యు ఆర్ ద సుప్రీం అండ్ ద సావరీన్ అండ్ నో బడీ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ద గ్రేట్ లార్డ్ అండ్ ద గ్రేట్ జడ్జ్ హూ ఇస్ గోయింగ్ టు స్టాండ్, హూ ఇస్ గోయింగ్ టు జడ్జ్ ద హోల్ వరల్డ్, ఓ మాస్టర్. And Lord, you are a great judge, and we have seen wonderful things regarding who you are, Lord, as a judge, Lord. At the same time, Lord, there is no distinction between you, between people, oh Father, Lord. You love everybody and you want to judge everybody. దేవా ప్రభు మేమందరం కూడా చాలా జాగ్రత్తగా జీవించినట్లుగా మీరు కృప చూపించండి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మీరు కాపాడుకునే దేవుడిగా ఉన్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఆ రాజుని కలుసుకోగలటానికి, ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మేమందరం ఉండగలటానికి మా కృప చూపించారు కాబట్టి నీకు స్తోత్రాలు. ఇంకా అనేక మందిని చేర్చగలటానికి కావాల్సిన కృప మా అందరు కూడా దయచేయమని, నీ భయమందు ప్రభు మేము ఎదగలటానికి సహాయం చేయండి. మా దేవుడిగా, మా ప్రభుగా ఉండాలని గుర్తించగలటానికి మీరు మాకు ఎల్లప్పుడూ సహాయం చేయండి. ఆ మరణం నుంచి ప్రభు, ఆ తీర్పులోంచి మమ్మల్ని కాపాడారు కాబట్టి నీకు స్తోత్రాలు. దేవా ప్రభు, ఇంకా మేము మా శరీరంతో చేసిన ప్రతి వాటిని బట్టి ప్రభు, వి హావ్ టు గివ్ అన్ అకౌంట్ టు యూ లార్డ్. కాబట్టి చాలా జాగ్రత్తగా మా మాటల్ని, మా క్రియల్ని, మా ఆలోచనల్ని ప్రభు ఉంచుకోగలటానికి కావాల్సిన కృప దయచేయండి. ప్రతి ఆలోచనకి, ప్రతి యాటిట్యూడ్ కోసం కూడా వన్ డే వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ గాడ్ అండ్ గివ్ అన్ అకౌంట్ టు ద లార్డ్. కాబట్టి ఆ భయముతో ప్రభు నైనా మా యాక్షన్స్, మా ఇంటరాక్షన్స్, మా యొక్క రియాక్షన్స్, మా యొక్క ఇంటెన్షన్స్ ప్రభా, మరి ప్రజలు మా ఇంటెన్షన్స్ ని, యాటిట్యూడ్స్ ని చూడలేరు ప్రభు నాయన. అది మీరు చూస్తారు, బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని మీరు చెప్పారు. కాబట్టి ప్రభా, మా వర్డ్స్ అండ్ యాక్షన్స్ మాత్రమే కాకుండా మా ఇంటెన్షన్స్ అండ్ అవర్ అవర్ ఇంటెన్షన్స్ అండ్ యాటిట్యూడ్స్ లో కూడా జాగ్రత్తగా ఉంటున్నట్టుగా మీరు మా కృప చూపించమని మీ నామంలో ప్రార్థిస్తుంటున్నారు. మా దేశాన్ని కాపాడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ సన్నిధిని దయచేయమని వేడుకుంటున్నాను. సమాధానంతో ఉండగలటానికి సహాయం దయచేయండి. ముస్లిమ్స్, హిందూస్ మధ్యలో కమ్యూనల్ హార్మోని ఉండినట్లుగా ప్రత్యేకంగా మీరు సహాయం చేయండి. ఎంత డిస్టర్బెన్స్ కూడా నార్త్ ఇండియాలో ప్రత్యేకంగా కనబడతా ఉంది. ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మీరే సమాధానంతో నింపమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. మరి ఆమోస్ లాగా మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. పాపాన్ని పాపంగా చెప్పినట్లుగా మీరు సహాయం చేయండి. నీ ఆత్మీయమైన వారిగా ఉండినట్లుగా సహాయం చేయండి. నేను ప్రేమించి బిడ్డగా ఉండినట్టుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం మా హృదయంలో ప్రభు వేరుకట్టు నీరు నీరు గట్టి ఫలించినట్లుగా మీ కృప మాకు దయచేయమని మా ప్రభుని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.